అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో లొల్లలాకులు సెంట్రల్ డెల్టాకు సాగునీరు అందించడంలో ప్రధానమైందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శిథిలావస్థకు చెందిన ఈ లాకులను ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. దీంతో ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద మంగళవారం వాటర్ డిస్ట్రిబ్యూటరీ సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించారు. గోదావరి సెంట్రల్ డెల్టా చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు సాగునీటికి సంబంధించి పలు అంశాలపై సమీక్షించారు. ఇదివరకు అంత వ్యవస్థను కాపాడుకునేవారు, ఏటుగట్లు కాపాడుకునేవారు, కాలువ గట్లు కాపాడుకునేవారు, డ్రైన్ గట్లు కాపాడుకునేవారు. ఈ డ్రైన్లు ఇలా మురికి కాలువలు అయ్యాయి, కాలువలు కూడా మురికి కాలువలు అవుతా ఉన్నాయి. సిస్టమే దెబ్బతినే పరిస్థితి వస్తుంది. పూడికలు పోయి డీసిల్టింగ్ చేయాలి, కెనాల్స్ అన్ని. వీటన్నిటి మీద కూడా దృష్టి సారించాలంటే నిధులు కావాలి. దాని గురించే ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది, జలవనరుల శాఖ మంత్రి వారిని కోరడం జరిగింది, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు చెప్పడం జరిగింది. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత నాకున్న ఏదో 4 సార్లు అనుభవం, ఈ అనుభవం అనే లేదా సుదీర్ఘకాలం రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉండడం అనే నాకున్న అనుభవంతో ఈ జిల్లా ఇడిపోయింది. ఈ జిల్లాకి వేరే అవసరం ఏమి లేదు, ఇక్కడ వ్యవసాయ ఆధారం తప్ప ఇంకేమీ లేదు. రాజమండ్రి అంతా టౌన్స్ లేదా అక్కడ పరిశ్రమలు, రకరకాలైన సంస్థలు, రకరకాలైన అవకాశాలు ఉన్నాయి నిధులు రావడానికి. గనులు లేకపోతే వేయి ఒకటి. అదే మనకి కాకినాడ వెళ్తే అక్కడున్న వనరులు అక్కడ ఉన్నాయి. అదే ఇక్కడ పోర్టులు లేకపోతే రైల్వే స్టేషన్స్ ఏమిటి, ఒక ఎయిర్పోర్ట్ లో ఏమిటి అభివృద్ధి చేసుకున్న పరిశ్రమలు ఏమిటి ఉన్నాయి ఒక సంస్థలో. కానీ అదే అమలాపురం మన కోనసీమ జిల్లాకు వచ్చేటప్పటికి ఆ రకమైన పరిస్థితులు లేవు. వ్యవసాయం తప్పితే ఇంకో పని లేదు మనకి. దానికి తగ్గట్టుగా ఈ జిల్లాకి టూరిజం ముందుకు తీసుకెళ్లాలని ప్రమోట్ చేయడం జరిగింది. మనకి టూరిజం అందాలు ఉన్నాయి, కేరళని మించిన మంచి అందాలు ఉన్నాయి. టూరిజం గా దీన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని టూరిజం, ఎకో టూరిజం, దాంతో పాటు టెంపుల్ టూరిజం, మంచి టెంపుల్స్ అన్ని ఉన్నాయి మన కోనసీమలో. టెంపుల్స్, ఈ ప్రకృతి, ఈ కెనాల్స్, ఈ సీషోర్స్ అన్నిటి యూజ్ చేసుకుని టూరిజం అట్రాక్ట్ చేస్తే వ్యవసాయం, టూరిజం రెండు ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి